హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాన్స్టర్వర్స్ మనకు చాలా టైటన్స్ని అయితే పరిచయం చేసింది. రీసెంట్గా వచ్చిన గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్లో కూడా ఇంకో 2 పవర్ఫుల్ టైటన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. మాన్స్టర్వర్స్కి మరియు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్కి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మాన్స్టర్వర్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్స్ అయిన స్కార్కింగ్ మరియు మన కాంగ్ ఒకదానితో ఒకటి తలపడితే ఏ టైటన్ గెలుస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 2 టైటన్స్ ఏప్ జాతికి చెందినవి. ఆల్రెడీ ఈ 2 టైటన్స్ తలపడడం మనము గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీలో చూసాము. కానీ ఫ్యాన్స్ ఎవరు సాటిస్ఫై కాలేదు. ఎందుకంటే ఈ మూవీలో ఈ 2 టైటన్స్ జస్ట్ వచ్చామా పోయామా అన్నట్టు తలపడ్డాయి. వీటి బ్యాటిల్స్ని పెద్దగా చూపించలేదు మేకర్స్. అందుకే నేను చూపిస్తాను మీకు ఈ వీడియోలో ఇవి 2 చచ్చే వరకు పోరాడితే కాంగ్ గెలుస్తాడా లేదా స్కార్కింగ్ గెలుస్తాడా అని. ఫ్యూచర్లో ఈ 2 టైటన్స్ ఒకదానితో ఒకటి తలపడలేవు. ఎందుకంటే గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీలో స్కార్కింగ్ సీము చేతిలో చనిపోతాడు. అలాగే ఇవి 2 టైటన్స్ పాస్ట్లో ఎప్పుడు తలపడలేదు. ఇంకా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా ఈ 2 టైటన్స్ యొక్క బ్యాక్ స్టోరీస్ అయితే మనం తెలుసుకోవాలి. నెంబర్ 1, స్కార్కింగ్. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్, సాడిస్ట్ అండ్ రూత్లెస్ కింగ్ ఇన్ మాన్స్టర్వర్స్. ఈ మధ్య ఇన్స్టాలో ఒక వీడియో అయితే ట్రెండింగ్లో ఉంది. మీరు కూడా చూసే ఉంటారు. పిచ్చి ఉంటుంది, తిక్కుంటుంది, ఎర్రి ఉంటుంది అనే వీడియో. ఈ పిచ్చి, తిక్క, ఎర్రి అన్నిటినీ కలిపి మిక్సీ కొట్టి బయటికి తీస్తే అది వీడే స్కార్కింగ్. బాహుబలిలో బల్లాలదేవ ఎంత శాడిస్టో అంతకు మించిన శాడిస్టు మన స్కార్కింగ్. ఐ థింక్ వాళ్ళు కూడా బాహుబలి చూసి బల్లాలదేవ క్యారెక్టర్ని ఇన్స్పైర్ అయ్యి స్కార్కింగ్ని డిజైన్ చేశారని అనుకుంటున్నాను. స్కార్కింగ్ని మనము ఫస్ట్ టైం ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీలో చూస్తాం. స్కార్కింగ్ గురించి ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంది, వినండి. ఐ థింక్ మాన్స్టర్వర్స్లో 2 గ్రేట్ టైటన్ వార్స్ అయితే జరిగాయి. ఒకటి కింగ్ గిడోరా ఎర్త్ మీదకి వచ్చినప్పుడు, 2 దీనికంటే ముందు అది కాంగ్ స్పీసెస్కి మరియు గాడ్జిల్లా స్పీసెస్కి జరిగి ఉంటుంది. మనకు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీలో చూపించారు. హాలో ఎర్త్లో ఈవీ ట్రైబ్ పీపుల్ ఒక ప్లేస్లో ఇంకా బ్రతికే ఉంటారు. అక్కడ ఒక టెంపుల్లో ఒక వాల్ మీద కొన్ని డ్రాయింగ్స్ అయితే ఉంటాయి. ఈ డ్రాయింగ్స్ పాస్ట్లో గాడ్జిల్లా స్పీసెస్కి మరియు కాంగ్ స్పీసెస్కి జరిగిన టైటన్ వార్ని చూపిస్తాయి. ఈ టైటన్ వార్కి ముఖ్య కారణం మన రూత్లెస్ అండ్ సాడిస్ట్ స్కార్కింగే. పాస్ట్లో స్కార్కింగ్ ఒకనొక సమయంలో హాలో ఎర్త్ని రూల్ చేస్తూ ఉంటాడు. అది సరిపోదన్నట్టు సర్ఫేస్ ఎర్త్, అదే మన ఎర్త్ని కూడా రూల్ చేయాలని వార్ స్టార్ట్ చేస్తాడు స్కార్కింగ్. ఇది తెలుసుకున్న మన సర్ఫేస్ ఎర్త్ కింగ్ అయిన గాడ్జిల్లా ఊరుకుంటుందా చెప్పండి? అలా స్కార్కింగ్కి మరియు గాడ్జిల్లాకి వార్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ వార్లో గాడ్జిల్లా స్కార్కింగ్ని హాలో ఎర్త్లో ఒక లోతైన ప్రదేశంలో ట్రాప్ చేస్తుంది. అలా స్కార్కింగ్ అక్కడే ఉన్న చాలా ఏప్స్ని తన స్లేవ్స్గా చేసుకుని రూల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. జాలి, దయ, కరుణ ఇలాంటివి ఏమీ ఉండవు స్కార్కింగ్కి. తర్వాత స్టోరీ మనము గాడ్జిల్లా ఎక్స్ కాంగ్లో చూసే ఉంటాం. స్కార్కింగ్ ఒక ఒరాంగ్టన్ చింపాంజీ జాతికి చెందినవాడు. స్కార్కింగ్ హైట్ 318 feet అండ్ వెయిట్ 50,000 tons ఉంటాడు. స్కార్కింగ్ పవర్స్ విషయానికి వస్తే కాంగ్ ఎలాగనో ఇక్కడ స్కార్కింగ్ కూడా అలాగే పవర్స్ ఏమి ఉండవు. కానీ స్కార్కింగ్ ఫైటింగ్ స్కిల్స్లో, ఇంటెలిజెన్స్లో ఆరితేరిన వాడు. తన ఫైటింగ్ స్కిల్స్కి మరియు ఫైటింగ్ స్టైల్కి టేకబో అంతే. స్కార్కింగ్ని ఏ ఏప్ ఓడించలేదు. అందుకే అతను కింగ్ అయ్యి హాలో ఎర్త్ని రూల్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా స్కార్కింగ్ దగ్గర ఒక వెపన్ అయితే ఉంటుంది, అది విప్ స్లాష్. దీని హెల్ప్తో స్కార్కింగ్ కాంబాక్ట్స్లో ఇంకొంచెం ఫాస్ట్గా ఫైట్ చేసి అపోనెంట్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాడు. ఇంకా తన ఇంటెలిజెన్స్ అండ్ కన్నింగ్ మైండ్ ఎలా ఉంటుందంటే, రియల్గా ఒక రాజు తన రాజ్యం కోసం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తాడో ఇక్కడ స్కార్కింగ్ కూడా సేమ్. అందుకే స్కార్కింగ్ కొన్ని వందల సంవత్సరాల నుండి హాలో ఎర్త్ని రూల్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా స్కార్కింగ్ మాన్స్టర్వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ మదర్ ఆఫ్ ఆల్ టైటన్స్ అయిన షీముని తన స్లేవ్గా చేసుకుని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఒక విధంగా చెప్పాలంటే స్కార్కింగ్ షీమును చూసుకొని కూడా రెచ్చిపోతూ ఉంటాడు. ఇంకా ఒక మాటలు చెప్పాలంటే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ రూత్లెస్ కింగ్ ఇన్ మాన్స్టర్వర్స్. ఇది స్కార్కింగ్ యొక్క చిన్న బ్యాక్ స్టోరీ అండ్ పవర్స్. నెక్స్ట్ మన కాంగ్. కాంగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్ అండ్ ఆల్ఫా టైటన్ ఇన్ మాన్స్టర్వర్స్. గాడ్జిల్లాకే చెమటలు పట్టించిన వాడు మనోడు. కాంగ్కి ఆల్ ఓవర్ ఇండియాలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఆయన స్టైలే వేరండి. కాంగ్ స్కల్ ఐలాండ్లో పుట్టాడు. స్కల్ ఐలాండ్ని నిత్యం కాంగ్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. కాంగ్ స్కల్ ఐలాండ్కి వన్ అండ్ ఓన్లీ ద కింగ్. మన కాంగ్ పాస్ట్ అనేది చాలా దారుణంగా ఉంటుంది. కాంగ్ పేరెంట్స్ హాలో ఎర్త్ నుండి స్కల్ ఐలాండ్కి అయితే వచ్చి ఉంటారు. ఐ థింక్ టైటన్ వార్ వల్ల కాంగ్ పేరెంట్స్ స్కల్ ఐలాండ్కి వచ్చి ఉంటారని అనుకుంటున్నాను. ఆ తర్వాత స్కల్ ఐలాండ్లో కాంగ్ పేరెంట్స్కి మరియు స్కల్ క్రావలర్స్కి వార్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా స్కల్ క్రావలర్స్ కాంగ్ పేరెంట్స్ని చంపేస్తాయి. మన కాంగ్ని వాళ్ళ మదర్ ఒక చిన్న గృహలో హైడ్ చేస్తుంది. అలా కాంగ్ చిన్నప్పటి నుండి ఒంటరిగానే పెరుగుతాడు, ఒంటరిగానే తింటాడు, ఒంటరిగానే వేటాడతాడు, ఒంటరిగానే ఎంత పవర్ఫుల్ టైటన్ అయినా ఫేస్ చేస్తాడు.
మోనార్క్ వాళ్ళు కాంగ్ స్పీసీస్లో మిగిలి ఉండేది కాంగ్ ఒక్కడే అని అనుకున్నారు. ఇంకా కాంగ్కి స్కల్ ఐలాండే హోమ్ అని కూడా అనుకున్నారు. కానీ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో తెలుస్తుంది కాంగ్కి ఒక రియల్ హోమ్ ఉంది, అది హాలో ఎర్త్ అని. హాలో ఎర్త్లో కాంగ్ ట్రైబ్కి చెందిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అది మనము గాడ్జిల్లా ఎక్స్ కాంగ్లో తెలుసుకుంటాం. అలాగే కాంగ్ హాలో ఎర్త్కి అసలైన కింగ్. కాంగ్ గాడ్జిల్లాతో చాలా టైమ్స్ అయితే ఫైట్ చేస్తాడు. ఇంకా రీసెంట్గా వచ్చిన గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్లో హాలో ఎర్త్ని ఇంకో ఏప్ రూల్ చేస్తూ ఉంటుంది. తర్వాత కాంగ్ గాడ్జిల్లా హెల్ప్తో స్కార్ కింగ్ని ఓడించి తన హాలో ఎర్త్ కింగ్డమ్ని సొంతం చేసుకుంటాడు. అలా కాంగ్కి సూకో అనే ఒక పిల్ల కాంగ్ కూడా పరిచయం అవుతుంది. ఇది కాంగ్ గురించి నాకు తెలిసిన చిన్న స్టోరీ. కాంగ్ హైట్ 337 feet అండ్ 50,000 tons వెయిట్ ఉంటాడు. కాంగ్ పవర్స్ విషయానికి వస్తే కాంగ్ పంచ్ పవర్ చాలా పవర్ఫుల్. కాంగ్ పంచ్ పవర్ ఎంత ఉంటుందో తెలుసా? బిలియన్స్ ఆఫ్ న్యూటన్స్ ఉంటుంది. తన గుద్దులతో పెద్ద పెద్ద కొండల్ని కూడా పిండి చేయగలడు. మన కాంగ్ పంచ్ పవర్ని గాడ్జిల్లా కూడా తట్టుకోలేదు. కాంగ్ చాలా ఇంటెలిజెంట్ అయిన ఏప్. తన ఇంటెలిజెన్స్తో ఎలా ఫైట్ చేయాలి, ఎలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి అనేది ప్లాన్ చేసుకుంటాడు. కాంగ్ తన ఫైటింగ్ స్కిల్స్తో ఏ టైటన్ అయినా ఓడిస్తాడు. అయితే కాంగ్కి గాడ్జిల్లా మరియు కింగ్ గిడోరా లాగా ఎటువంటి పవర్స్ అయితే ఉండవు. ఈ ఈజ్ వన్ మ్యాన్ ఆర్మీ. కాంగ్ ఇతర టైటన్స్తో ఫైట్ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల రాళ్లను కానీ చెట్లను కానీ వెపన్స్గా చేసుకుని ఫైట్ చేస్తాడు. తర్వాత గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో కాంగ్కి తన యాన్సెస్టర్స్ యొక్క యాక్స్ అయితే తన కింగ్డమ్లో దొరుకుతుంది. దీని ద్వారా కాంగ్స్ వెపన్స్ని కూడా రెడీ చేస్తారని మనం తెలుసుకుందాం. ఈ యాక్స్ గాడ్జిల్లా యాన్సెస్టర్స్ యొక్క డోర్సల్ ప్లేట్స్తో మరియు మ్యూటో బోన్స్తో ఇంకా ఇతర టైటాన్స్తో రెడీ చేసి ఉంటారు. బ్యాటిల్స్లో కాంగ్కి ఈ యాక్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ యాక్స్ గాడ్జిల్లా యొక్క అటామిక్ బ్రెత్తో ఛార్జ్ అవుతుంది. తర్వాత షీమో ఐస్ బ్రెత్ వల్ల కాంగ్ రైట్ హ్యాండ్ అనేది ఫుల్ డ్యామేజ్ అవుతుంది. అలా మోనార్క్ వాళ్ళు కాంగ్ కోసం ఒక బీస్ట్ గ్లోవ్ని కూడా రెడీ చేస్తారు. దీని ద్వారా కాంగ్ ఇంకా బాగా ఫైట్ చేస్తాడు. ఈ బీస్ట్ గ్లో కాంగ్కి ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే పవర్స్ ఇస్తుంది. ఇంకా ఈ బీస్ట్ గ్లోతో కాంగ్ పవర్ఫుల్ పంచెస్ని ఇవ్వగలడు. మీరు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా ఇది గైస్ కాంగ్ యొక్క బ్యాక్ స్టోరీ అండ్ పవర్స్. ఇంకా ఈ 2 పవర్ఫుల్ టైటన్స్ అయిన కాంగ్ అండ్ స్కార్ కింగ్ ఒకదానితో ఒకటి తలపడితే ఎవరు గెలుస్తారో అనేది చూద్దాం. ఓన్లీ 1 versus 1. ఒక పక్క తన ఫైటింగ్ స్కిల్స్తో ఎటువంటి టైటన్ అయినా ఓడించగల సత్తా ఉన్న స్కార్ కింగ్, ఇంకో పక్క తన గుద్దులతో కొండలను సైతం పిండి చేయగలిగిన దమ్మున్న మన కాంగ్. స్కార్ కింగ్ మీద మన కాంగ్ అత్యధిక మెజారిటీతో గెలుస్తాడు. ఎందుకు ఏమని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ ఏప్ మన కాంగ్. తన పంచ్ పవర్ ఎంత ఉంటుందో తెలుసా మీకు? మిలియన్స్ ఆఫ్ టన్స్ ఉంటుంది. స్కార్ కింగ్ తన ఫైటింగ్ స్కిల్స్తో ఎంత ఫైట్ చేసినా కానీ కాంగ్ దెబ్బ ఒకటి పడితే చాలు స్కార్ కింగ్ ఏరుగుతాడు. మీరు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీలో హాలో ఎర్త్లో స్కార్ కింగ్ అండ్ కాంగ్ ఫైట్ని చూసే ఉంటారు. ఫస్ట్లో స్కార్ కింగ్ కాంగ్ని తన ఫైటింగ్ స్కిల్స్ అండ్ విప్ స్లాష్తో చావగొడతాడు. కానీ లాస్ట్లో కాంగ్ స్కార్ కింగ్ని భుజాల మీదకి ఎత్తుకుని తీసి నేలకేసి కొడతాడు. ఈ దెబ్బకు భయపడి స్కార్ కింగ్ తన క్రిస్టల్తో కాంగ్ మీదకి షీముని పంపిస్తాడు. మీరు గమనించండి ఆ ఫైట్ సీన్ని. షీము లేకుంటే స్కార్ కింగ్కి కాంగ్ అక్కడే సమాధి కట్టేవాడు. అంతేకాకుండా లాస్ట్ ఫైట్లో కూడా కాంగ్ స్కార్ కింగ్ని తుక్కు కొడతాడు. కొడితే పండు కూడా ఊడిపోతుంది. అలాగే కాంగ్ దగ్గర తన యాక్స్ ఉంది. అంతకు మించి కొత్తగా బీస్ట్ గ్లో ఒకటి వచ్చింది. ఇంకా ఏం కావాలి చెప్పండి? లాస్ట్లో షీము గాడ్జిల్లా లేకుండా ఉంటే స్కార్ కింగ్కి అక్కడే పగిలిపోయేది. ఇంకా టోటల్గా ఓవరాల్గా చూస్తే ఇక్కడ మన విన్నర్ వచ్చేసి కాంగే. మీరు అనుకోవచ్చు ఏంటి బ్రో స్కార్ కింగ్ని అంత తక్కువ చేసి మాట్లాడుతున్నావని. స్కార్ కింగ్కి అంత సీన్ లేదు బ్రో. ఎందుకంటే స్కార్ కింగ్కి పంచ్ పవర్ లేదు. ఎంతసేపు ఉన్నా ఆ విప్ స్లాష్తోనే ఫైట్ చేయాల్సిందే. కానీ కాంగ్ దగ్గర యాక్స్ లేకున్నా బీస్ట్ గో లేకున్నా ఓన్లీ తన పిడిగుద్దులతోనే ఫైట్ చేస్తాడు. ఇంకా స్కార్ కింగ్ గెలవడా బ్రో అంటే ఎవరైనా హెల్ప్ చేస్తే గెలుస్తాడు. లైక్ షీము ఆర్ అదర్ ఏప్స్. స్కార్ కింగ్ సింగిల్గా కాంగ్ను అయితే గెలవలేడు, వాళ్ళ అబ్బతరంగానే కాదు. ఇంకా ఇది వీడియో. ఈ టైటాన్స్లో మీరు ఏ టైటాన్ గెలుస్తుంది అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.